అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి సునీల్ నిమ్మల. నేను ప్రేమదేశపు అనే సినిమా డైరెక్టర్ని. యాక్చువల్లీ ఒక 15 రోజుల క్రితం, ఒక 20 డేస్ 30 డేస్ బ్యాక్ యాక్చువల్లీ సినిమా ఏంది, సినిమా పరిస్థితి ఏంది, అసలు చాలా చాలా స్ట్రగ్లింగ్స్లో ఉన్నాడు ప్రొడ్యూసర్స్. సినిమా రిలీజ్ చేసి పొజిషన్ లేదు, ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ గురించి ఫస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నిజం సార్, ఓపెన్ చెప్తాను. ఇక్కడ కూర్చొని మేము మాట్లాడడానికి కారణం, మేము మీడియా ముందు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆనంద్ వేమూరి గారు, హరిప్రసాద్ సిహెచ్ గారు. యాక్చువల్లీ ఏంటంటే సినిమా విషయంలో 100 గొడవలు జరుగుతాయి. మేకింగ్ విషయంలో కానీ, లొకేషన్ల విషయంలో కానీ, ప్రొడ్యూసర్కి నచ్చినట్టు నేను చేయడం, ఆయనకు నచ్చినట్టు నేను చేయడం. అంటే ఏదనంటే ఇది ఏదైనా సినిమా కోసమే కొట్లాడటం. ఇదంతా సినిమా బాగా రావడం, సినిమా జనాల్లోకి వెళ్ళడం, సినిమా చూడడం, యాజ్ యూజువల్గా ఆడియన్ ఆ సినిమాని బెస్ట్ సూపర్ అని చెప్పడం వల్ల ప్రొడ్యూసర్స్ రిలాక్స్ అవుతారు, మేము రిలాక్స్ అవుతాం. ఈ యాక్చువల్లీ ఈ 15-20 రోజుల నుంచి మా సినిమా స్ట్రగ్లింగ్ ఉన్న టైంలో ఒక రవి అని ఒక వ్యక్తి వచ్చాడు. యాక్చువల్లీ ఏదంటే యామిన్ కామన్ ఫ్రెండ్. మా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి మనోడు యాక్చువల్లీ టీజర్ ట్రైలర్ చూసి మీకు నేను సపోర్ట్ చేస్తా, ఎంతైనా పర్లేదు, మీకు పుషప్ చేస్తా, టైం లేదు. యాక్చువల్లీ నేను సెప్టెంబర్ 2 రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. టైం 15-16 డేస్ ఉందండి. యాక్చువల్లీ ఆ టైంలో నాకు ఒక దేవుళ్ళ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, మధు గారు, పిఆర్ఓ గారు. యాక్చువల్లీ ఆయన ఎంత షార్ట్ పీరియడ్లో మార్కెట్లోకి ఎట్లా తీసుకెళ్ళాడంటే, సినిమా ఎవరు చూసినా కూడా అరే భలే చేస్తున్నారు, ప్రమోషన్ బాగా చేస్తున్నారు, కాలేజీలోకి వెళ్తున్నారు, ఎక్కడ ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ మీ సినిమానే ఉంది అంటే. మాకున్న లిమిటెడ్ బడ్జెట్ అంటే ఏంటంటే పెద్ద కోట్లు పెట్టి ప్రమోషన్ చేయట్లేదు. చిన్న సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌత్ టాక్తో వెళ్తుందనే ఉద్దేశంతో థియేటర్ల కోసం పోరాటం చేసినాం. దాంతోపాటు ప్రమోషన్ జనాలు మా సినిమాను చూడాలని కోసం ప్రయత్నం చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఏంటంటే, నా ప్రయత్నంలో మధుగారి సపోర్ట్ వల్ల, మీడియా వాళ్ళ అందరి సపోర్ట్ వల్ల మా సినిమాను ఓన్ చేసుకున్నారు. మా సినిమాని అక్కడక్కడ టెలికాస్ట్ చేశారు, కొద్ది గొప్ప మా సినిమాకి ప్రమోషన్ చేశారు సార్. మీ అందరూ లేకపోతే మేము లేము, ఖచ్చితంగా మీ రుణం మేము తీర్చుకోలేము సార్ మీడియా వాళ్ళందరికీ. ఈరోజు యాక్చువల్ రక్షాబంధనం హాలిడే ఉన్నా కూడా మా కోసం వచ్చారు. మీరు వచ్చి ఇంతసేపు 2 గంటలు లేట్ అయినా కూడా మా కోసం వెయిట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ, ముఖ్యంగా మా మధు గారికి థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు ఈ సినిమాకి యాక్చువల్ ఏంటంటే, సినిమా గురించి ఇంటర్వ్యూలలో ఇక్కడ మన చాలా ప్లేసులు చెప్పానండి. దీని వెనక ఉండి చాలామంది పనిచేశారు, వాళ్ళ గురించి మాట్లాడతాను. ఎందుకంటే లాస్ట్ ప్రెస్ మీట్ మాకు టైం లేదు. యాక్చువల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలనుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టాం. దానికోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా మనకు టైం లేదు. లైవ్ ఇంటర్వ్యూస్ చిన్న మధు గారు చెప్పినాయి, జనాల్లోకి వెళ్ళడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. యాక్చువల్ ప్రెస్ మీట్ పెట్టినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా కూడా అదే ఉంటుంది. కాకుంటే ఇమీడియట్లీ నేను సాయంత్రం రాజిరెడ్డి గారు చెప్పగానే, అరవింద్ కృష్ణ గారు కానీ, శివారెడ్డి అన్న కానీ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిందని, ఆజాద్ అన్న కానీ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను యాక్చువల్ శివారెడ్డి, అరవింద్ కృష్ణ గారి గురించి లాస్ట్లో చెప్దామని అనుకున్నా. దాంతోపాటు ఈ సినిమాకి పనిచేసిన ముఖ్య టెక్నీషియన్ల గురించి ఒక 1 మినిట్ మాట్లాడితే, ఈ స్టేజ్ మళ్ళీ మాకు దొరకదు. ఎల్లుండితో మాకు మా సినిమా, మా కెరీర్ ఏంది, ఈయనకి మళ్ళీ నేను కృష్ణార్ గలీలో తిరగాల, ఆఫీస్ కథలు పట్టుకొని తిరగాలనా, లేకపోతే ఏంటంటే ఏమంటారు దాన్ని అంటే, ఎవరైనా ప్రొడ్యూసర్ పిలిచే అవకాశం ఇస్తాడా, ఎవరైనా హీరో మా సినిమా బాగా చేసిన అవకాశం ఇస్తారని మా లైఫ్ డిసైడ్ అయ్యింది. ఒక్క షో మా లైఫ్ డిసైడ్ చేస్తుంది. కష్టపడి సినిమా చేసాం 2 years. దాంతోపాటు యాక్చువల్లీ సినిమాకి అజయ్ పట్నాయక్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ చేశాడండి. యాక్చువల్లీ నా వెల్విషర్, నా ఫ్రెండ్, క్యాజువల్గా నాకు ఎప్పుడో ఒక 3-4 years నుంచి ఫ్రెండ్. జర్నీలో తనతో పని చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు పాటలు చూసారు, మీడియా వాళ్ళందరూ కూడా పాటలు చూపించాను నేను. యూట్యూబ్లో కూడా చాలా దాదాపు ట్రెండింగ్లో ఉన్నాయి, విన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయి అంటారు. రేపు థియేటర్కి వచ్చి మీరు చూసిన తర్వాత, ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళాలంటే ఇవాళ రేపు డిజిటల్ మీడియాలో ఎంత డబ్బు ఖర్చు పెట్టిన మార్కెట్లోకి వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాం మనం. సినిమా ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టినా కూడా మనం జనాలకు రీచ్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఓటీటీ, ఈ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ డిజిటల్లో ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మన సినిమా అనేది ఏంటంటే జనాలని థియేటర్ అప్పియడం చాలా కష్టమవుతుంది. కాకుంటే మేము ట్రై చేసాము. ఒక్కసారి రండి, మా సినిమా చూడండి, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ముఖ్యంగా నా ప్రొడ్యూసర్స్ కండి, ఎందుకంటే వాళ్ళు నాకు కష్టపడి నన్ను నమ్మి డబ్బులు పెట్టారు. వాళ్ళకు ₹1 రావాలి. ఎక్కడైనా ఓటీటీలైనా ఎక్కడైనా కానీ, థియేటర్ ద్వారా కానీ మాకు డబ్బులు రావాలి. మా ప్రొడ్యూసర్స్ అరే వీడు ఏదో కథ చెప్పాడు, సినిమా తీశాడు, రోడ్డు మీద తీసుకొచ్చాడు అనుకుంటా, అరే డైరెక్టర్ గారు మంచి సినిమా తీశాడు, మనకు డబ్బులు వచ్చాయని మార్కెట్లో చెప్తే చాలు నేను సక్సెస్. సినిమా బ్లాక్ బస్టర్లు ఇవి కాదు, నా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే నేను సక్సెస్ అండి. అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. దాంతోపాటు అజయ్ పట్నాయక్ గారు నేను మ్యూజిక్ చేసేటప్పుడు ఏంటంటే, తనతో క్యాజువల్గా అంటే నాకు విపరీతం కనెక్టివిటీ ఉంది ట్యూన్స్ విషయంలో. ఎందుకంటే ఆర్ పట్నాయక్ నేను విపరీతం ఫ్యాన్ని. అదేవిధంగా ఆయనతో క్లోజ్ అయ్యాను.
ఆయన మ్యూజిక్ చేయడం మొదలుపెట్టాడు, సాంగ్స్ ఇస్తున్నాడు. ఒక సాంగ్, 2 సాంగులు, 3 సాంగులు, 4 సాంగులు. యాక్చువల్లీ ఏంటంటే సింగిల్ పాట చాలా కష్టపడాడు. వేరే సినిమాలకు ఇస్తాడు ఎవడో, కానీ నా సినిమాకి అయితే చాలా మంచి మంచి సాంగ్స్ ఇచ్చాడు సార్. అజయ్ పట్నాయక్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. దీంట్లో ఆర్పి పట్నాయక్ గారు పాట పాడారు, కాసాల శ్యామ్ గారు పాట రాశారు, గీతామాధురి పాడింది. సునీత గారు పాడిన పాట 3 days బ్యాక్ రిలీజ్ అయింది. దాదాపు నిజం చెప్తున్నా, ముఖ్యంగా లేడీస్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి, చాలా బాగా రాసో పాట, చాలా బాగా వెళ్తుంది. సునీత గారు చాలా రెస్పాన్స్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ మేడం, మంచి పాట మీరు పాడినందుకు. దాంతోపాటు ఆర్పి పట్నాయక్ గారు పాడినందుకు, గీతామాధురి గారు పాడినందుకు. మా మ్యూజిక్ని ఇక్కడ దాకా జనాల్ని థియేటర్కి వచ్చిన తర్వాత మ్యూజిక్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. అజయ్ పట్నాయక్ గారు, మీకు మంచి లైఫ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. దాంతోపాటు శివకుమార్ దేవరకొండ మ్యూజిక్ డైరెక్టర్, మన కెమెరామెన్ గారు అండి. ఆయన యాక్చువల్లీ డీజే2 2కి ఆపరేటివ్ కెమెరామెన్ సాయన్న దగ్గర. తను యాక్చువల్లీ ఒక చిన్న డెమో అంటే ఆయన ఆల్రెడీ 3-4 సినిమాలు తీశాడు. నేనే అంత ఆయన కంటే కొంచెం తక్కువ కాకుండా నన్ను నమ్మి, నా కథను నమ్మి నన్ను బ్లెజ్ చేసి బాగా పేషెన్స్తో నేను ఎంత స్ట్రగ్లింగ్ పడుతున్నా, తనకు సైలెంట్గా ఉండే లొకేషన్లో నేను అనుకున్న టేకింగ్, నేను అనుకున్న విజువల్ని, నేను అనుకున్న షార్ట్ మేకింగ్, ఇంత అద్భుతంగా విజువల్ మీరు చూస్తున్న ట్రైలర్లో, సాంగ్లో కనబడుతున్నాయి అంటే చిన్న బడ్జెట్ అండి. ఓపెన్గా చెప్తున్నా, చాలా చిన్న బడ్జెట్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. చాలా బాగా వచ్చింది, క్వాలిటీ బాగా తీశారు అనడానికి కారణం శివకుమార్ దేవరకొండ ఒకరు అండి. దాంతోపాటు ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు అండి, మా గురువు గారు. ఆయన దాదాపు అసలు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఎందుకంటే నేను 5 గంటల సినిమా తీశానండి 37 daysలో. చాలా ఎక్కువ వచ్చిన రష్. ఎంఆర్ వర్మ గారు, సార్ ప్లీజ్ సార్ మీరైతేనే చేయగలుగుతారంటే ఆయన ఒక 3-4 కట్లు చేసి సినిమాని ఒక లాక్ చేశాడు. చాలా ఇప్పుడు మొన్న ప్రసాద్ ల్యాబ్లో జనరల్ ఆడియన్స్ ప్రివ్యూ చేసాం, అందరూ యునానమస్గా బాగుంది అన్నారు. ఆ జాలు నాకు అక్కడే నేను సక్సెస్ అయిన అనుకున్నా. రేపు థియేటర్లో కూడా జనాలు చూస్తే నేను హ్యాపీ, నేను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతా. దాంతోపాటు ఈ సినిమాకి వెనక ఉండి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు ధన్యవాదాలు. దాంతోపాటు ఈ సినిమాలో 28 కొత్త క్యారెక్టర్. ఈ సినిమాకి మెయిన్ ఏంటంటే కొత్త వాళ్ళని ఎందుకు పెట్టావు, పెద్ద కథలాగా కనబడుతుంది, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఉన్న కథలాగా కనబడుతుంది. ఒక పెద్ద హీరో చేయాలి కదా, నువ్వు కొత్తలోతోనే ఎక్స్పెరిమెంట్ ఎలా చేసావంటే, నేనేం చేయలేదండి. దాదాపు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు తేజ గారు చేశారు, శేఖర్ కమల గారు చేశారు, ఇండస్ట్రీలో మారుతి గారు చేశారు, చాలామంది చేశారు. కాకుంటే ఏంటంటే కొత్త జోనర్ని నేను టచ్ చేశానంటే, కొత్త జోనర్ అంటే కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ తీసా. కానీ ఓవర్ యాక్షన్ ఉండదు. ఎక్కడ ఫైట్ ఉండాలో, ఎక్కడ సాంగ్ ఉండాలో, ఎక్కడ కామెడీ ఉండాలో, ఎక్కడ అది ఉండాలో ఆడియన్స్ థియేటర్లో 2.5 గంటలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. దాంతోపాటు ఈ సినిమాకి టెక్నీషియన్ నటినట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చేశారు. ఫ్రేమ్లో కొత్తలాగా కాకుండా పాతోళ్ళలాగా చాలా ఫ్రేమ్కి నిండుగా మీరు కనపడరు. మీరు అలా యాక్టింగ్ చేయబట్టే నా సినిమాని అంత అప్రిషియేట్ చేస్తారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంతోపాటు ఇక్కడికి విచ్చేసిన మన అరవింద్ కృష్ణ గారికి, యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటంటే సార్, రీసౌండ్ సినిమాకి మీతో ఒక 4 షాట్లు నేను డైరెక్షన్ చేశాను సార్. ప్యాచ్ వర్క్కి నేను డైరెక్టర్కి వచ్చాను, రాజారెడ్డి గారు పిలిపించారు, నన్ను మీరు గుర్తుపట్టలేదు. నేను చేశాను మీతోని. ఆ రోజు మీరు మీతో 2 మాటలు మాట్లాడారు, నాతోని మాట్లాడారు సార్. యాక్చువల్లీ అది మన అవునవును కొంచెం హెయిర్ తక్కువ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి యాక్చువల్లీ మీరు స్పోర్ట్స్ పర్సన్. మీరు ఆ విషయంలో మీరు చాలా నాకు ఇష్టం, మీ ఫ్యాన్ నేను స్పోర్ట్స్ విషయంలో. దాంతోపాటు మీరు చాలా పెద్ద హీరో అయిపోవాలి, మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. నిన్న నేను యాక్చువల్ గ్లిమ్స్ చూశాను, అసలు దుమ్ము దులిపేశారు, అసలు మామూలు లేదు. నేను అసలు రాజిరెడ్డి గారు చూపించినప్పుడైతే ఏంది ఇది పెద్ద సినిమా లాగుంది, పాన్ ఇండియా సినిమా లాగుంది. యాక్చువల్లీ మీరు చూడండి, అరవింద్ కృష్ణ గారిది మాస్టర్ పీస్ అని గ్లిమ్సే ఉంటుంది, చూడండి చాలా అద్భుతంగా ఉంది. సీజీ వర్క్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా శివారెడ్డి అన్న గురించి చెప్పాలి. శివారెడ్డి అన్న అంటే ఇక మాకు ఇంకా ఆయన వీడియోలు అయితే నేను రిపీటెడ్గా స్టేజ్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న స్టేజ్ మీద అంతమంది 1000 జనాల ముందు మిమిక్రీ చేసి ఎంతమంది మనల్ని పొందాడు. ఆయన చూడని ఫారెన్ కంట్రీలో ఆయన చేయని స్టేజ్ లేదు, ఆయన చూడని ఈవెంట్ లేదు. మేమేంత చిన్న బచ్చాగాళ్ళం, కానీ ఆయన బ్లెస్సింగ్స్ వచ్చినందుకు అన్నగారు మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ రుణం మేము తీర్చుకోలేము, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఆజాద్ అన్న, మా బ్రదర్ వెల్విషర్, థ్యాంక్ యూ అన్న. మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమా ప్లీజ్ అండి September 2 రిలీజ్ చేయబోతున్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు. ఎందుకు చేయబోతున్నాం అని అంటే, యాక్చువల్ ఏంటంటే ఆ డేట్ నేను ఖచ్చితంగా చేయాలనే, నేను ఒక డయాడ్ ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ఆ రోజు చేయడానికి కారణం అంటే ఖుషి ఉంది, గుడుంబ శంకర్ రిలీజ్ ఉంది, దాంతోపాటు బెదుర్లంక ఆల్రెడీ హిట్ అయింది, అది కూడా థియేటర్లో తీసేయడానికి లేదు. అంటే ఈ రిస్క్లో మీరు చేస్తే మీ సినిమా కనబడద్దా, మీ సినిమా చూస్తారు ఎవరైనా అన్నారు. లేదండి, మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు. మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా జనాలు రిసీవ్ చేసుకుంటారు. ఇలా మేము ఒక ఖుషితోనో గుడుంబ శంకర్తో రిలీజ్ చేయకపోతే మా సినిమా అడుగు తెలియదండి.
ఓపెన్గా చెప్తున్నా. అసలు మా సినిమా ఇప్పుడు ఖుషి పోస్టర్ పక్కన మా పోస్టర్ పడ్డది. వెళ్ళేటప్పుడు ఖుషి పోస్టర్ చూస్తాడు, మా పోస్టర్ చూస్తాడు. అదే ఒకటేసారి ఒక 5-6 సినిమాలతో మాలాంటి ఒక 5-6 సినిమాలతో మేము రిలీజ్ చేస్తే వారం ఎవడిపోతారా థియేటర్కి అమ్మా అన్ని చిన్న సినిమాలు ఉన్నాయని అంటారు. ఖుషికి వెళ్తారు, పక్కన మన సినిమా కూడా చూడండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ముఖ్యంగా ప్లీజ్ అండి మీడియా వాళ్ళందరికీ చెప్తున్నా, పేరు పేరున మా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా తక్కువ టైంలో టూర్ ప్లాన్ చేసాం. మీడియా వాళ్ళు చేసిన సపోర్టు అంతా ఇంత కాదు. మేము కొద్దో గొప్ప అక్కడ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో దగ్గర కనబడుతున్నాం. మేము కొంతమంది తెలుస్తున్నాం. ఇంకా పాన్ షాప్ దగ్గర నిలబడతారు, వీడు ఎక్కడో యూట్యూబ్లో కనపడరు అంటారు అని అంటే కారణం మీడియా అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. దాంతోపాటు ఈసారి చెప్పడం మర్చిపోయినా, అసలు ఈ సినిమాకి హీరోయిన్ల గురించి మాట్లాడలే. విరాట్ కార్తిక్ గారు మా సినిమాకి అన్ఎక్స్పెక్టెడ్గా నా దగ్గరకు వచ్చాడు. మిమ్మల్ని మీరు హీరోగా చేయండి, మా సినిమాకి యాక్చువల్ లేట్ అయిపోతుంది, ఒక 10 రోజులు షూటింగ్ ఉంది అని అంటే, సరే అండి ఒకసారి రేపు మార్నింగ్ వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని చెప్పాను. వచ్చాడు, ఆడిషన్ ఇచ్చాడు, నాకు బాగా నచ్చాడు. మీరు ఈ క్యారెక్టర్కి సూటబుల్ అన్నాను. అదేవిధంగా తను యాక్చువల్ ఏంటంటే క్యారెక్టర్ చేయడం సెటిల్డ్ క్యారెక్టర్. అంటే యాక్చువల్లీ రీసౌండ్ సినిమా కూడా చూశాను. యాక్చువల్లీ నేను ప్రివ్యూ చూశాను సార్. మళ్ళీ ఎక్కడ చూశానంటే మరి ఎక్కడ పడితే అక్కడ కాదు, ప్రివ్యూ చూశాను. అరవింద కృష్ణ గారు రీసౌండ్లో క్యారెక్టర్ చేశాడు, దుమ్ము దులిపే క్యారెక్టర్. సార్ మీకు మీ యాక్టింగ్ సూపర్ నచ్చింది సార్, నాకు ఎక్సలెంట్ నచ్చింది. లేదు వస్తాయి సార్, భలే ఉన్నారు మీరు ఒక యూనిక్ యాక్టర్ సార్, అంత ఈజీగా రావు సార్ క్యారెక్టర్. అట్లా అంటే శివారెడ్డి అన్న పెద్ద స్టార్, ఆయనను వాడుకోవడం రావాలి కదా సార్, అందుకు అదే చెప్తాను. నేనంటే కార్తిక్ గారు చాలా సెటిల్డ్ క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మా సినిమాని మీరు చెప్పగానే యాక్టింగ్ చేసినందుకు, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడు, కథ మీ చుట్టే తిరుగుతుంది కాబట్టి, మీరే కథ కాబట్టి మా సినిమా హీరో మీరు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. దాంతోపాటు ఈ సినిమాకి ప్రియాంక రెవరి, ఈ అమ్మాయి ముంబై అండి. తెలుగు అమ్మాయిలను చాలామందిని చూసాం, తెలుగు అమ్మాయిలను పెట్టుకున్నా. అందరూ ఇంటర్వ్యూలలో ఎక్కడ పడితే అక్కడ నన్ను కొత్త డైరెక్టర్ని నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు. తెలుగు అమ్మాయిని పెట్టుకోకుండా ఈ ముంబై అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నావు, కథ చూస్తున్నావు, హాఫ్ శారీస్, విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇది అంతుంది. నార్త్ ఇండియన్ అమ్మాయిని పెట్టుకుని నువ్వే ఇబ్బంది పడలేదనంటే అస్సలు ఇబ్బంది పడలేదంటే, ఆ అమ్మాయి డే అండ్ నైట్ డైలాగ్ ప్రాక్టీస్ చేసేది నాకు కంఫర్టబుల్గా. ఇందులో లిప్ లాక్స్ ఉన్నాయి, దాంతోపాటు రొమాన్స్ ఉంది. ఎట్ ఏ టైం ఒక సిచ్యువేషనల్గా చాలా ఇంపార్టెంట్ ఒక ప్లేస్మెంట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. అలాంటి దాన్ని మనం పండించాలంటే అమ్మాయి యాప్టబుల్ అనుకున్న, రిహార్సల్ చేసా, వర్క్షాప్ చేసా, స్క్రీన్ టెస్ట్లు చేసా, స్క్రిప్ట్ డిస్కషన్లు జరిగాయి. అమ్మాయి దాంట్లో కూడా కూర్చుంది, చాలా సపోర్ట్ చేసింది. ప్రియాంక థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నుంచి నీ కెరియర్ కూడా మారాలి, నువ్వు తెలుగులో నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి. నువ్వు ఈ సినిమాతో ఖచ్చితంగా వెళ్తావు, ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ నీకుంటాయి. ప్రియాంక థ్యాంక్ యూ చేసినందుకు. అదేవిధంగా లాస్ట్ మా హీరో మా బ్రదర్, మా తమ్ముడు ఇంతకుముందు ఏడ్చాడు. యాక్చువల్లీ నేను కూడా ఏడుస్తా, నేను లోపల ఏడవను, కానీ లోపల ఏడుస్తా, బయటికి ఏడవను. ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాన్న చనిపోయాడు, 7-8 ఇయర్స్ బ్యాక్ అమ్మ చనిపోయింది. దెబ్బ తగిలి సైలెంట్ అయిపోయాను. కాకుండా ఏంటంటే చిన్నపిల్ల మనస్తత్వం, కెమెరా పెడితే అట్లా స్పాంటిటీ యాక్టింగు అసలు ఎంత అద్భుతంగా చేస్తారంటే యాక్టింగు. నేను యాక్చువల్లీ క్యాజువల్గా తిరిగే టైంలో మనోడు నా ఫ్రెండ్, ఒక 6-7 ఇయర్స్ నుంచి ఫ్రెండ్, ఎవరెవరినో చేద్దాము, ఇంత పెద్ద ఎవరెవరిని చేద్దాం అనుకున్న టైంకి యామిను నాకు ఎందుకు కనెక్ట్ అయ్యాడు. యాక్టింగ్ విషయంలో తింగరేషాలు, బేవర్స్ కానీ లాగా న్యాచురల్గానే తిక్కగా మాట్లాడడం, పిచ్చిగా మాట్లాడడం, అసలు సంబంధం లేని మాటలు మాట్లాడడం, ఇట్లాంటి క్యారెక్టర్ కదా నాకు కావాల్సింది. సినిమాలో ఇలాంటి క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చూస్తారు అని చెప్పేసి వీటితో తిరుగుతూనే ఈ కథలో క్యారెక్టరేషన్ కూడా రాయడం మొదలుపెట్టాను. అంత బాగా కనెక్ట్ అయ్యాడు. సినిమాలో మీరు క్యారెక్టర్ చూసినప్పుడు ఒక రవితేజ, ఒక పవన్ కళ్యాణ్, ఒక నాని కనబడతాడు. తప్పుగా అనుకోకండి, నా క్యారెక్టరేషన్ అలా ఉండాలని నేను డిజైన్ చేసుకున్నా. దానికి 100% న్యాయం చేశాడు. రేపటి రోజు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ కూర్చొని ఓపిక ఫస్ట్ హాఫ్ చూడండి, సెకండ్ హాఫ్ ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ ఒక గుండె బరువెక్కి బయటికి ఒక లాస్ట్ 10-15 నిమిషాలు అలా ఎమోషనల్ ఫీలింగ్తో బయటకు వస్తారు. ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ అండి. ప్రేమదేశపురం సాఫ్ట్ టైటిల్ ఉంది. ట్రైలర్లో చిన్న యాక్షన్ సీక్వెన్స్, అక్కడక్కడ రొమాన్స్, అన్ని యాంగిల్లో ఉంది అని సినిమా ట్రైలర్ చూపించా. అదేవిధంగా సినిమాలో ఒక తెలియని థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది లాస్ట్ 30-40 నిమిషాలు. అది ఓపిక్గా చూడండి, ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. 100% నాకు నమ్మకం ఉంది. ఆ విషయంలోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే టైటిల్ ప్రేమదేశపురం, రొటీన్ లవ్ స్టోరీ, విలువలోకి వెళ్ళాడు, ఒక అబ్బాయిని పెట్టాడు, ఇంకొక అబ్బాయిని పెట్టాడు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీశాడు, ఈ ఎమ్మడి పడుతూ ఉంటాడు, ఈ అమ్మాయి ఇంకొక లవ్ చేస్తూ ఉంటుంది. అంతా కామన్, అందరు తీసేశారు. కాకుండా నేనేం కొత్తగా చేశాను అన్నది ఈ సినిమాలో మీరు చూస్తే అర్థమైంది. నీ కథను ఎక్కడ రివీల్ చేయట్లే, అదే మెయిన్ నా సినిమాకు ప్రాణమే. అది కొత్తగా ట్రై చేసిన కొంచెం అది చూసి నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక रेवड़ी. आई एम फ्रॉम हरियाणा, सो मैं हिंदी या इंग्लिश में बात करूँगी, ना तेलुगु रादू. सो सबसे पहले थैंक यू मीडिया
Thank you Arvind ji, thank you Shiva sir, thank you so much. Thank you so much my director साई सुनील सर, मुझे इतनी अच्छी मूवी के लिए मेरा इसमें डेब्यू है तेलुगु में। पहले मैंने हिंदी और पंजाबी भोजपुरी में काम किया है, तो तेलुगु में मेरी ये फर्स्ट मूवी है। सो थैंक यू सो मच, इतनी ब्यूटीफुल स्टोरी के लिए आपने मुझे चुना। कहते हैं ना सिनेमा की एक सोल होती है स्टोरी, तो स्टोरी अगर अच्छी हो तो सिनेमा डेफिनेटली हिट होता है। तो ये स्टोरी इतनी ब्यूटीफुल है, इतनी अच्छी है, इसमें कॉमेडी है, एक्शन है, ड्रामा है, एक क्यूट सी रोमांटिक सी लव स्टोरी है। तो आई फील ब्लेस्ड कि मैंने इसमें प्रेम देशुपु युवरानी में, ये नाम भी बहुत प्यारा है, प्रेम देशुपु युवरानी, प्रेम के देश की रानी, एंड आई फील सो कि मैंने ये परफॉर्म किया। श्रावणी कैरेक्टर जो मैंने इसमें प्ले किया है, शी इज़ वेरी क्यूट, innocent, brave after some tragedy, she is very mature। तो इसमें बहुत से वेरिएशंस, बहुत सी चीज़ें हैं जो श्रावणी फेस करती है। तो मुझे बहुत प्रॉब्लम हुई थी ये श्रावणी का कैरेक्टर करने में। रात भर मैं डायलॉग्स लर्न करती थी, नेक्स्ट डे परफॉर्म करना, बिकॉज तेलुगु नहीं आती तो थोड़ी सी प्रॉब्लम भी होती थी। बट अब फाइनली इतना अच्छा लग रहा है, थोड़ा नर्वस हो रही हूँ कि 2 सितंबर आने वाला है और रिलीज़ हो रही है मूवी, थोड़ी सी नर्वस भी हूँ। सो प्लीज़ गाइज अपना प्यार देना, सपोर्ट देना। థ్యాంక్ యూ సో మచ్। అందరికీ నమస్కారం అండి। ముందుగా సభను అలంకరించిన పెద్దలకి, గురువులకి, గురు సమానులకి, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి। అరవింద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్। అన్నతో నేను కలిసి రీసెంట్ సినిమా చేశానండి। అండ్ శివన్న, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూశానన్న, మీ పక్కన ఇలా కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది నాకు। అండ్ మా ప్రొడ్యూసర్స్ హరి గారు అండ్ ఆనంద్ గారు, బేసిక్గా ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది తల్లిదండ్రి గురు దైవం అంటారు। నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇండస్ట్రీలో ఉన్న అందరి నటుల్ని చూసి సినిమాల్లో యాక్టింగ్ నేర్చుకొని ఏదో సినిమా మీద ఉన్న పిచ్చితో ఇక్కడికి వచ్చానండి। వాళ్ళే నా గురువులు, చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, ఎన్టీఆర్ గారిని, వాళ్ళ పర్ఫార్మెన్స్లు, వాళ్ళ డ్యాన్సెస్ చూసి హీరో అయిపోదామని చెప్పి ఇంటర్ చదువుకొని వచ్చేసాను। ద్రోణాచార్యులని గురువులు వాళ్ళైతే కలుగులని శిష్యుని నేను। సార్, ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి కారణం మీరు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్। దైవం విషయానికి వస్తే, ఇది మా 12 ఏళ్ళ కష్టం। ఏమో 12 ఏళ్ళ కష్టాన్ని చూసి దేవుడు దైవం మనిషి రూపం అంటారు కదా, అలా మనిషి రూపం పంపించిన దేవుళ్ళే మా ప్రొడ్యూసర్స్ హరి గారు, ఆనంద్ గారు, మా డైరెక్టర్ సాయన్న, వాళ్ళ రూపంలో నాకు ఈ ప్రేమదేశ వీరాని సినిమాలో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు। యాక్చువల్లీ ఇది చాలా నర్వస్గా ఉందండి। ఈరోజు ఇలా ఇక్కడ ఇంతమంది ముందు ఇలా మాట్లాడుతుంటే, 12 ఏళ్ళ కష్టం, ఎన్నో కోల్పోయాం, కొన్ని తిరిగి రాని ఉంటాయి, కొన్ని తిరిగి వచ్చేవి ఉంటాయి। కాకపోతే సినిమా మా అమ్మ కూడా చూసుంటే బాగుండేది। ఏ రోజు తనకి అనుకుంటాం కదా, మనం బాగా పెద్దవి చూసుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అని అనుకుంటాం। ఇలాంటి ఒక మూమెంట్లో వాళ్ళు మన పక్కన ఉంటే వాళ్ళు అది ఇచ్చే ధైర్యం సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు ఉందండి। రీసెంట్గా ఆయన చనిపోయింది। సారీ అమ్మా, నేను ఏ రోజు కూడా చనిపోయేంతవరకు కూడా తను నాకు డబ్బులు పంపిస్తూనే ఉంది। సినిమా ఒకటి చూస్తుంటే బాగుండేదమ్మా। రియల్లీ సారీ, నేను చూసుకోలేక, సారీ అండి। థ్యాంక్ యూ సో మచ్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న। నా వల్ల అవ్వలేదు, సారీ।
అండ్ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంటుంది. ప్రేమదేశ వీరాని సినిమా మనస్ఫూర్తిగా చేసాం. అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. కొంచెం మీ సపోర్ట్, యాక్చువల్లీ మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు ప్రేమదేశ వీరాని సినిమా ఒకటి ఉందని కొంచెం ఇండస్ట్రీలో తెలిసింది. గత మేము 15 రోజుల నుంచి చేస్తున్న ప్రమోషన్కి. థ్యాంక్ యూ పిఆర్ఓ మధు గారు, మీరు చాలా సపోర్ట్ చేశారు సార్. అండ్ చాలామంది ఉన్నారు మమ్మల్ని వెనకుండా నడిపించిన రాజారెడ్డి గారు. సినిమా మీద ఉన్న పిచ్చితో మేము ఏ టైం చెప్పినా ఎక్కడికి చెప్పినా ఆయన మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. అండ్ సినిమా రిలీజ్కి కొంచెం ఇబ్బంది పడుతుంటే సమయంలో రవి అని ఒక ఫ్రెండ్ ఏదో నేను వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు సినిమాకి కొంచెం రిలీజ్కి ఫండింగ్ కావాలని డిస్కస్ చేస్తున్న టైంలో ఆయనంతటా ఆయన పక్కన మాటలు విని వచ్చి కనుక్కొని మీ ప్యాషన్ బాగుంది, ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, వచ్చిన తర్వాత పక్కన పెడదాం, మీ లైఫ్ బాగుంటుందని చెప్పి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ రవి భాయ్. ఈరోజు సినిమా రిలీజ్ అవబోతుంది. మీరు ప్రొడ్యూసర్స్ మాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సార్ సాంగ్స్ చూశారు, ట్రైలర్స్ చూశారు, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బుక్ మై షోలో ఆల్రెడీ కొన్ని థియేటర్స్ ఓపెన్ అయినాయి. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా దిక్కు మా శివారెడ్డి అన్న చూసి నవ్విస్తాడు అందరికీ. ఇప్పుడు ఎంత చూసినా ఇక నవ్వలేని ఇక పోనీ. అంటే ఈ ప్రేమదేశపు యువరాణి మా సాయి సునీల్ నిజంగా చెప్పాలంటే ఒక బాయ్స్ సినిమా, ప్రేమదేశం సినిమా అలాంటి శంకర్ లాంటి స్క్రీన్ ప్లే మన సాయిలో దాగి ఉందని ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు. చాలా బాగుంది సినిమా. నేను కూడా చూశాను, ప్రీ రిలీజ్ సినిమా చాలా బాగుంది. అలాగే ఈ సినిమా 100% ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా యామిన్ రాజ్కి చాలా బాగా చేశాడు, మన ప్రియాంక గారు చాలా బాగా చేశారు. ఇప్పుడు అందరూ ఈ సినిమాను మీడియా వాళ్ళు, ప్రేక్షకులు అందరూ కలిసి మనస్ఫూర్తిగా ఈ సినిమాను చూసి అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఇట్స్ లేట్, సో ఐల్ కీప్ ఇట్ షార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చాలా రొమాంటిక్ స్టోరీ అనుకుని పింక్ వేసుకుని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా రివెంజ్ అండ్ బ్లడీ గోరీగా ఉంది. టైటిల్కి ట్రైలర్కి అసలు సంబంధం లేదు సార్. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ సక్సెస్. యూ ఆల్రెడీ కాట్ ద ఆడియన్సెస్ అటెన్షన్ దేర్. అండ్ Ajay sir, I loved your songs. I heard all the 5 songs here. Each song had a variation. So congratulations. I hope we get to work in the future. And it was great to listen to RP sir's voice again after so long. Brought back a lot of memories. And Sunitha Garu's song was very nice. Also the one by Geeta Madhuri Garu. All the best, Karthik. Welcome to the Telugu film industry. Likewise with you, Priyanka. I think you did really well, especially in the Ethos song. I could see you were really involved into the song and the emotions were coming out. I came here primarily for 2 people. One is Yamin and one is Raja Reddy Garu. I want to talk about this one instance. Nenu, Yamin, we did a movie together called Resound. Andalo both of us are actors. I don't believe in the term of lead actor, villain, hero, heroine. I don't believe in those terms. I only believe in actors. Some actors in some movies might have longer roles than others. So, a pedda fight scene jarugutundi. Nenu, Yamin and few other actors are sitting instead of going back to the caravan. Akkada, we're just chatting. What is your next film? What is your next film? Andaru edo cheptunnaru. Yamin appudu cheppadu, nenu hero ga act chestunanani. I felt very happy. Akkada కొందరు కొంత ఎగతాళిగా నవ్వారు. దే హ్యాడ్ అ సర్కాస్టిక్ టోన్. ఏంటి వీడేంటి హీరోగా చేస్తున్నాడని. అప్పుడు నాకు అనిపించింది, యాజ్ ఇన్ హూ ఆర్ వీ టు జడ్జ్ సంబడి ఎల్సెస్ పొటెన్షియల్ అండ్ కేపబిలిటీ. ఈ సినిమాలో అతను ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు, బట్ దట్ ఈస్ నాట్ హిస్ సీలింగ్, దట్ ఈస్ నాట్ హిస్ రూఫ్. అండ్ టుడే హీ హెస్ ప్రూవెన్ ఆల్ దోస్ పీపుల్ రాంగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హీ న్యూ దట్ దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ అండ్ యెట్ హీ స్మైల్డ్. హీ టుక్ ఇట్ విత్ సో మచ్ గ్రేస్. ఆ రోజు నేను చెప్పా, ఇఫ్ అట్ ఆల్ ఐ కెన్ ఎవర్ కమ్ అండ్ సపోర్ట్ యూ ఇన్ ఎనీ వే, జస్ట్ గివ్ మీ అ కాల్, ఐల్ బీ దేర్. ఐఎమ్ నాట్ హియర్ యాజ్ అ గెస్ట్, ఐఎమ్ హియర్ యాజ్ అ కో యాక్టర్ ఆఫ్ యామిన్స్, బికాజ్ యూ హ్యావ్ ప్రూవెన్ టుడే that no one should ever underestimate anybody else. You never know who is capable of what.
So Yamin, this is a great example of you just following your dreams. God bless you, man. I hope this movie does really well for you. And Raja Reddy sir, I call him sir because he's the producer of a movie in which I acted. ఆయన చాలా స్ట్రేట్ మనిషి అండి. ఇఫ్ హీ లైక్స్ సంథింగ్ హీల్ సే హీల్ లైక్ ఇట్, ఇఫ్ హీ డజంట్ లైక్ ఇట్ హీల్ సే హీ డజంట్ లైక్ ఇట్. దానివల్ల ఆయనకి శత్రువులు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఆయన మొహం మీద అన్ని చెప్పేస్తాడు కాబట్టి. సో రీసౌండ్ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ జరుగుతున్నాయి. సార్ చెప్పినట్టు ఐ డిడ్ వెల్ ఇన్ దట్ మూవీ. ఐ ఫెల్ట్ అందరు చప్పట్లు కొట్టారు. ఇట్ వాజ్ లైక్ ద వెరీ ఇంపార్టెంట్ సీన్. అందరు చప్పట్లు కొట్టారు. ఐ వాజ్ లైక్ ఓకే ఐ డిడ్ వెల్. ఆయన ఒక్కడే వచ్చి చెప్పి, అరవింద్ గారు మీ పర్సనాలిటీకి మీరు ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుందండి అంటే, ఇనిషియలీ ఐ వాజ్ లైక్ వాట్ ఆయన ఏం చెప్తున్నాడు నాకు అని అనుకున్నా. దెన్ ఐ వెంట్ టు ద క్యారవాన్, ఐ థాట్ అబౌట్ ఇట్, ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ సెడ్ లెట్స్ రీటేక్ ఇట్. అండ్ ఆయన చెప్పిన సజెషన్స్ నేను ఇన్కార్పొరేట్ చేసి the shot came out even better. So I realized then that a vision for a movie is very good. After that, whenever I shot, I told him, Raja Reddy garu, you please sit by the monitor and tell me. So the director of course said okay, but I used to look at him for betterment. So life lo the point is, మన చుట్టుపక్కల చాలామంది శభాష్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. That's good. We need people who can be critical of us and give us feedback. And I think it's always important to have those kinds of people in your life, because they are the ones who actually care for your success. So thank you, sir. I'm really proud to have a friend like you. And Sunil garu, I think you did an amazing job, Andi. Honestly, I think you did a fantastic job. I really feel this movie should reach more people. ఎందుకంటే ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక మెసేజ్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. I think there is a very deep message in the film which you haven't revealed, but I'm thinking that's what it is. I hope we get to work together in the future. I really loved the cinematography. And who's the editor? I think the editor did a good job. M.R. Verma, he did a great job. So yeah, I'll keep it short. I want to end the little speech here. And ప్రేక్షకులందరూ ఖచ్చితంగా కొత్త కాంటెంట్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చేసిన అందరు యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్కి చాలా మంచి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. ఇట్స్ రిలీజింగ్ ఆన్ September 2nd. అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఆ రోజు. సో ఐమ్ షూర్ యుల్ నాట్ ఫర్గెట్ దిస్ మూవీ. మేక్ షూర్ యూ హ్యాష్ట్యాగ్ ఇట్ ప్లీజ్. సో యా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్. ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా పాత్రికేయ మిత్రులకి అనడానికి నాకు మనసు ఒప్పదు, మా అన్నలకే అంటూ ఉంటాను. నాకంటే చిన్న అయినా సరే, పెద్దవాళ్ళు ఉన్నా సరే, నాకు పాత్రికేయుల అన్నయ్యలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమదేశపు యువరాణి ఒక చక్కటి టైటిల్. అది నాకెందుకో ఆ టైటిల్ వినంగానే చాలా మంచి అనిపించింది. ప్రేమదేశపు యువరాణి టైటిల్ అద్భుతంగా ఉంది. సాయి సునీల్ దర్శకత్వంలో, అలాగే ఆనంద్ గారు, హరిప్రసాద్ గారి నిర్మాత సారథ్యంలో వచ్చేటటువంటి ఈ మూవీ గొప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, అటు యామిన్ రాజ్ హీరోగా, కార్తిక్ ఇంకొక హీరోగా, ప్రియాంక గారు హీరోయిన్గా చేసినటువంటి ఈ మూవీ వాళ్ళకెంతో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇందులో నా తమ్ముడు అంటే ఒక ఫ్యాన్గా వచ్చాడు నా దగ్గరికి. దొంగదని తిరుపతిలో మనోజ్ బాబు హీరోగా, నేను ఆయన బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ సినిమా త్రూ అవుట్ ఉంటాను. కొన్నేళ్ల క్రితం నేను చెప్పే విషయం. సో ఒక ఫ్యాన్గా నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకొని ఒక ఫోటో అడిగిన వ్యక్తి. ఆయన మాట్లాడే విధానం, ఆయన ప్రేమ, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇందాక అరవింద్ చెప్పినట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి విధానం చూసి నా నెంబర్ అడగంగానే ఇచ్చేసా. నేను మామూలుగా అంత ఈజీగా ఇవ్వను. టక్కున అరే ఒక ఫ్యాన్కి నెంబర్ టక్కున ఇచ్చేసాడు ఏంటి అని ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆయన మీద నమ్మకం, ఆయన ఒక మంచి వ్యక్తి అనేది నాకు మనసులో అనిపించింది. తర్వాత చూస్తే ఫోన్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన నెంబర్ నేను తీసుకోలే కాబట్టి. చాలా రోజుల తర్వాత ఒకసారి ఫోన్ చేశాడు. ఓహో, అంటే చాలా పద్ధతిగా, అంటే నెంబర్ దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఓ పద్ధతిగా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అట్లా ఆ ఫ్యాన్ కాస్త రాను ఈరోజు ఒక తల్లి కడుపులో వీళ్ళు పుట్టారు అని ప్రపంచమంతా అనుకునేంత విధంగా మేము సొంత అన్నదమ్ముల్లాగా అయ్యాము. రాజారెడ్డి గురించి నేను ఇప్పుడు చెప్పింది, ఫ్యాన్గా వచ్చాడు,
నాకు సొంత తమ్ముడిగా అయ్యాడు. బయట ఎవరిని అడిగినా, ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళినా కూడా గీతా మాదిరి కానీ మీ తమ్ముడు రాజరెడ్డి కలిశాడు నిన్న అంటారు. సో లేకపోతే ఇంకొక శ్రీకృష్ణ కానీ, లేకపోతే ఇంకొక సునీత గారు కానీ సింగర్, ఎవరు మీ తమ్ముడిని కలిసామండి అని అంటారు. ఏంటంటే రాజారెడ్డి నా తమ్ముడు అని అనుకుంటూ ఉంటారు, ఓన్ బ్రదర్ అనుకుంటూ ఉంటారు. కానీ మేము అట్లనే ఉన్నాం. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఏ ఉన్నా కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న రిలేషన్స్లో ఏది చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా మేము ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం. మా ఫ్యామిలీలో ఏది ఉన్నా కూడా ఆయన వస్తూ ఉంటాడు. ఇది రాజారెడ్డికి నాకు ఉన్నటువంటి లింక్. దాని ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఇందులో పాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా కాసల శ్యామ్ గారు రాసినటువంటి పాట కానివ్వండి, సో మిగతా రైటర్లు రాసినటువంటి పాటలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా విన్నారు, ఎంజాయ్ చేశారు. అందులో ఆర్పి అన్న పాడినటువంటి పాట నాకు బాగా టచ్ చేసింది. టక్కున అన్న గొంతు వినంగానే నాకు మళ్ళీ స్టార్టింగ్ సినిమాల్లో ఎంత షార్ప్గా, ఎంత వాయిస్ ఎంత క్లారిటీగా ఉందో అదే వాయిస్, అదే స్టామినాతో చక్కగా అనిపించింది. వెంటనే అరవింద్తో అన్నాను, భలే పాడాడు కదా అన్న, నిజంగా మళ్ళీ మంచిగా ఇట్లా అనిపిస్తుంది. ఇట్లా అంటే ఆర్పి పట్నాయక్ గారు పాడుతుంటే మన గుండెలో టచ్ అవుతుంది, మన హార్ట్కి టచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గొంతు టచ్ అవుతుంది. పాట ఎలా ఉన్నా సరే ఆయన గొంతు మనకు టచ్ చేస్తుంది. సో అట్లా మన హార్ట్ని టచ్ చేసేటువంటి వాయిస్తో ఆయన పాడినటువంటి పాట అద్భుతంగా ఉంది. అలాగే సునీత గారు, గీతా మాదిరి గారు, మిగతా సింగర్స్ అందరూ కూడా అద్భుతంగా పాడారు. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి, అంటే ఈ సినిమాకి సినిమా స్టోరీ ఎంత ముఖ్యమో, సినిమా హీరో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో, సాంగ్స్ కూడా అంత ముఖ్యం. చాలా ముఖ్యం. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది సాంగ్స్ కాబట్టి సాంగ్స్ చాలా ముఖ్యం. సో అజయ్ పట్నాయక్, కంగ్రాచులేషన్స్, నిజంగా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారని అర్థమైపోతూ ఉంది. సో అద్భుతంగాటువంటి మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా అందించారు అజయ్ పట్నాయక్ గారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి టీం ఈరోజు మన తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకపోతే నాకు ఇట్లాంటి, అంటే ఈ ఫంక్షన్కి రావడానికి కారణం ఏంటంటే, నాకు కష్టపడి ఎదిగే వాళ్ళన్నా, సపోర్ట్ లేకుండా వాళ్ళంతా వాళ్ళే కాళ్ళ మీద నిలబడి పరిగెత్తే వాళ్ళన్నా, వాళ్ళని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నమ్ముకొని ముందుకెళ్ళే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి, ఇష్టం కూడా అనను, పిచ్చి, నాకు వాళ్ళని చూస్తే పిచ్చి. సో అట్లాంటి కోవాలో సునీల్ గారు కానివ్వండి, అటు యామిన్ కానివ్వండి, ఇట్లా వీళ్ళు ఎట్లా అంటే చూసారు కదా, అంటే జస్ట్ అంటే యామిన్, నువ్వు ఏమీ బాధపడకు, ఖచ్చితంగా మీ అమ్మగారు అక్కడ ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీ సినిమాను సక్సెస్ చేసి, ప్లస్ నువ్వు వెళ్ళే దారికి ఎక్కడ నువ్వు వెళ్తూ ఉంటే ఆ దారిలో ఎక్కడ కూడా చిన్న ముళ్ళ కంచె ఉండకుండా క్లియర్ చేసుకుంటూ నీ ముందు వెళ్తూ ఉంటుంది. మీ అమ్మ ఎప్పుడు మీ గుండెల్లోనే ఉంటుంది, మీ ముందు మీ వెనక ఉంటూనే ఉంటుంది. అమ్మ ఎవరికైనా. సో మీరు మాట్లాడుతూ ఉంటే మీ అమ్మ గురించి చెప్తా ఉంటే నాకు టపటపగా ఆరిపోయినాయి కళ్ళీళ్ళు. సో తప్పకుండా మీ అమ్మ ఆశీస్సులు నిజంగా ఎప్పుడు ఉంటాయి. కానీ మీరు గుండె నిర్భయం చేసుకొని, గట్టిగా రాయిని చేసుకొని గుండెని మీరు మీ పోరాటం మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే జీన్స్ హీరో ప్రశాంత్ గుర్తొస్తూ ఉన్నాడు. చాలా షాట్లలో నాకు అరే ఏంటబ్బా అది చూడండి, ప్రశాంత్ లాగానే ఉన్నాడు ఆ హీరో, జీన్స్ సినిమా హీరో ప్రశాంత్ లాగానే ఉన్నాడు. అబ్బాయి భలే ఉన్నాడే అనుకున్నాను. సో దానికి తోడు ట్రైలర్లో, ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో ఆ ట్రైలర్లో చూస్తూ ఉంటే ఎంత ఈజీ ఉందంటే యాక్టింగ్లో చాలా ఈజీ ఉంది తనలో. యామిన్లో చాలా ఈజీ ఉంది యాక్టింగ్. డైరెక్టర్ గారు భలే దొరకబట్టారు అబ్బాయిని. నిజంగానే ఈ కాలంలో, ఈ జనరేషన్లో కొంచెం ఆడుతూ పాడుతూ సరదాగా అట్లా పోకిరిగా ఉండేటువంటి అబ్బాయిలు ఎక్కువగా ఏమంటారు దాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటుంది. మనకు ఈడియట్లో రవితేజ గారు అలా ఆడుతూ పాడుతూ ఉంటాడు, కానీ టక్కున మనకి ఎంత కనెక్ట్ అయ్యాడు చూడండి ఒకే సినిమాతో. సో అట్లాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్టుగా ఇంతకుముందు ఆయన ఫస్ట్ సినిమాలో కూడా అట్లాగే. సో ఇట్లా ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీసి సునీల్ చాలా అద్భుతంగా ఈరోజు సునీల్ గారు చక్కగా ఒక సినిమా తయారు చేశారు. కార్తిక్ కూడా ఆయన పాపం అనుకోకుండా ఒక ఆర్టిస్ట్ అయిపోయి అనకుండా, మరి నేను యాక్చువల్లీ అతను చూస్తే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్క్రీన్లో చూస్తే ఆయన ఆ కత్తి పట్టుకొని వచ్చేటప్పుడు కానీ, లేకపోతే రౌద్రంతో ముందుకు వచ్చేటప్పుడు కానీ నేను అసలు చూసి మళ్ళీ షాక్ తిన్నాను, అరే ఎంత బాగా చేస్తున్నాడు తను అని చెప్పేసి. సో కార్తిక్ కూడా చాలా అద్భుతమైనటువంటి నటన ఉంది కాబట్టి ఇంత చక్కటి, ముఖ్యంగా ఏంటంటే చాలా కష్టపడి వాళ్ళ వృత్తిని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నమ్ముకొని మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ మీరందరూ కూడా
ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి. వాళ్ళు అంత కష్టపడి ఎంతో ఏదో సాధించాలి అనే ఒక ప్రయత్నంలో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించి ఈ సినిమాని తప్పకుండా సక్సెస్ చేయాలి. ఎన్నో సినిమాలను మీరు సక్సెస్ చేశారు, ఎంతోమంది లైఫ్లు సెట్ చేశారు, ప్రేక్షకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా, మా పాత్రికేయుల సోదరులందరూ కూడా ఎన్నో సినిమాలు హిట్ చేశారు, ఎంతోమందిని పైకి తీసుకెళ్లారు. సో వీళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి బాధ్యతగా ఫీల్ అయిపోయి మీరందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రియాంక గారు నాకు ఆమె ముందు రోజు నైట్ నేను డైలాగ్ ప్రాక్టీస్ చేసేవానంటే నాకు రకుల్ ప్రీతి గుర్తొచ్చిందండి, హీరోయిన్. वो भी ऐसी पूछती थी मेरे को, శివాజీ మై కుछ बनता हूं क्या, శివాజీని ఏమన్నా అవుతానా అని చెప్పేసి రకుల్ ప్రీతి స్టార్టింగ్ సినిమాలో నన్ను బాగా అడిగేది అనమాట. సో స్టార్టింగ్ అంటే ఫస్ట్ సినిమా కాదండి, సెకండ్ సినిమాలో. సో అప్పుడు నాకు ఆ రకుల్ ప్రీతి మార్నింగ్ 5 o'clock వచ్చేసి లొకేషన్లో ప్రాక్టీస్ చేసుకుంటూ డైలాగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదండి. ముందు రోజు నైట్ స్క్రిప్ట్ తీసుకుపోయేది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మదర్తో అన్నాను, తప్పకుండా నేను ఇది మంచి ది బెస్ట్ హీరోయిన్ అవుతుందండి అని చెప్పేసి చెప్పాను. జీ హాయ్ అని చెప్పేసి అన్నారు. సో తర్వాత అద్భుతమైనటువంటి హీరోయిన్గా మనకు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్గా రకుల్ ప్రీతి గారు మనకున్నారు. అట్లాగే ఈ ప్రియాంక గారు కూడా అంటే డెడికేషన్, సో వర్క్ మీద ఇంట్రెస్ట్. ఏముందిలే వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్దాంలే, పక్క నుంచి ఎవరో చెప్తాడు, తెలుగులో చెప్తాడు, ప్రాంప్ట్ ఇస్తారు, ప్రాంప్ట్ ఇస్తే మనం చెప్పేయచ్చులే, నీకు వచ్చింది ఎందుకు రాలేదురా అని చెప్పేసి అని పక్క నుంచి తీసుకుంటే నీకు వచ్చింది ఎందుకు రాలేదురా అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు. ఇది కాకుండా లేదు నేనే ఓన్ చేసుకోవాలి ఆ డైలాగ్, మై ఓన్ కरूंगी, మై ఓన్ करके बाद में बोले तो उसमें डेप्थ आता है ऐसा ना. సో ఓయి సోచ్కే అంటే నేను ఓన్ చేసుకున్న డైలాగ్ని దాన్ని నేను చెప్పినప్పుడు ఆ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, అప్పుడు నాలోంచి యాక్టింగ్ బయటకు వస్తుందని చెప్పేసి ఆలోచించి ఆ అమ్మాయి ముందు రోజు నైటే డైలాగ్స్ తీసుకొని డైరెక్టర్ గారి దగ్గర సో ఇంత బాగా చేసినటువంటి వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా మనం ఎంతోమందిని ఎంకరేజ్ చేసాం. ఇందాక కూడా చెప్పాను, ఎన్నో చేస్తూ ఉంటాం, ఎంతోమందిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అట్లా ఇంత కష్టపడి ఇన్ని ప్రాబ్లమ్స్లో నుంచి వెళ్ళి కష్టపడి రేపు నా పుట్టినరోజు మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీరు నా పుట్టినరోజు నాడు సక్సెస్ కొడతారని చెప్పేసి నేను నాలాగే మీరు సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పలు కొట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా తప్పకుండా ఆ ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కూడా తప్పకుండా మీ సినిమా చూసి ఈ ప్రేమ దేశపు యువరాణి మూవీని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ డూపర్ సక్సెస్ చేయకపోయినా సక్సెస్ చేయండి, ఒక మంచి హిట్ టాక్ వచ్చేటట్టు చేసినా చాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కోరుకోవట్లేదు, మేము పడ్డ కష్టానికి మీరు చిన్న ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా సినిమా చూస్తే చాలు అని చెప్పి. ఎందుకంటే ఆటోమేటిక్గా సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందో, ఎందుకంటే మీకు దానిలో ఉన్నటువంటి సస్పెన్స్ మనకు డైరెక్టర్ గారు ఇందాక అన్నట్టుగా ఒక హీరో ఉన్నాడు, ఒక పల్లెటూరు అమ్మాయి లేకపోతే పల్లెటూరు అబ్బాయి, ఒక అమ్మాయి పట్టణం నుంచి చదువుకొని వచ్చిందేమో, హాలిడేస్కి వచ్చిందేమో, ఆ తర్వాత అతను హీరోయిన్ ప్రేమించుకుంటూ ఉంటే మధ్యలో ఇంకోటి దూరుతాడు, ఇట్లా అని మనం చూసి ఇమాజిన్ చేసుకుంటాం. కానీ అసలు అది ఏం లేదండి, అది అసలు ఫుల్ క్వైట్ ఆపోజిట్లో అద్భుతంగా ఒక మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఈ స్టోరీ వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా అరే ఏం తీసాడరా ఇతను, ఎవరు ఈ సాయి సునీల్ అని చెప్పేసి అనుకునే విధంగా మళ్ళీ చాలా సినిమాలు ఇమీడియట్లీ మీరు త్వరలోనే ప్రారంభించే స్థాయికి మీ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారు, తప్పకుండా మీరు చేస్తారు. ఏమో అదృష్టం బాగుంటే ఫ్యూచర్లో నేనే మిమ్మల్ని పెట్టి డైరెక్షన్లో నేను ప్రొడ్యూసర్గా చేస్తానేమో. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, మనం ఏదైనా వెళ్దామండి నన్ను అడుగుతూ ఉన్నారు. అట్లా మిమ్మల్ని తప్పకుండా మీ దర్శకత్వంలో మంచి సినిమా మేము కూడా చేస్తాము ఎప్పటికైనా. అప్పుడు మాకు ఇది గుర్తుపెట్టుకొని మీరు వచ్చినందుకు శివారెడ్డి గారు థ్యాంక్స్ అన్నారు కదా, ఆ రోజు ఈ ఏమంటారు సేమ్ కృతజ్ఞతలు మీరు తీసుకోండి, ఓకే, తిరిగి ఇచ్చేయండి. సో నిజంగా అంటే కల్మషం లేని మనుషులు అండి నిజంగా. అటు హీరో కానివ్వండి, సెకండ్ హీరో కానివ్వండి, ఈ అమ్మాయి కానివ్వండి. సరే అమ్మాయి గురించి అంటే నాకు అంత పెద్దగా తెలీదు. సరే వీళ్ళు అంటే ఆమె హిందీలో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనకేంటంటే తను చూస్తుంటే తను కూడా ఇన్నోసెంట్, చాలా టాలెంటెడ్ గర్ల్ అని మనకు అనిపిస్తూ ఉంది. అయితే డైరెక్టర్ అయితే నిజంగా చాలా ఓపెన్గా
సో ఆయన రాజారెడ్డి గురించి చెప్పాడు, అరవింద్ రాజారెడ్డి గురించి చెప్పారు, చాలా ఓపెన్ మనిషి అని చెప్పేసి. కానీ అంతకంటే ఓపెన్గా వీళ్ళు ఉన్నారు. సో మంచి నిష్కల్మషమైనటువంటి మనసుతో తీసినటువంటి ఈ చిత్రాన్ని, ఈ చక్కటి టీంని ఆశీర్వదించి మీరందరూ కూడా దీన్ని చాలా సక్సెస్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నా పాత్రికేయుల అన్నయ్యలందరినీ కూడా 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియచ్చు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొక్కసారి మా రాజారెడ్డికి, మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ అరవింద్తో నేను చాలా సినిమాలు చేశాను, బట్ చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ సడన్గా ఇక్కడ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అని చెప్పేసి. సో గుడ్. అందరికీ కూడా మరొక్కసారి మా ఆజాద్ భాయ్ చాలా ఫంక్షన్స్లలో కలుసుకుంటూ ఉంటాం. ఆలీ అన్నకి కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్. నేను ఆలీ అన్న మీ అందరికీ తెలుసు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, సేమ్ అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం. సో చాలా కలుస్తూ ఉంటాడు ఆజాద్ భాయ్ కూడా. సో థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గుడ్ లక్ ప్రేమదేశపు యువరాణి టీం. పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచోటానికి కారకులైన నా తల్లిదండ్రులకి, అలాగే నా గురువులకి, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను తినే ప్రతి మెతుకు మీద ఒక పేరు ఉంటుంది, అది నా శివన్న లేనిదే రాజారెడ్డి స్టేజ్ మీద లేదు. ఎందుకంటే శివన్న చూపించిన దారి వల్లే నేను ఒక ఆర్టిస్ట్గా అయ్యా, ఓ సినిమాకి ప్రొడ్యూసర్గా అయ్యా. అది చేయటం వల్లే నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. ఇదంతా శివన్న భిక్ష. నా లైఫ్ ఎప్పుడూ శివన్నకి నేను రుణపడి ఉంటాను. ఇంకా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సాయి సునీల్ నిమ్మల గారికి చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో నటించిన నా తోటి నటీనటులు మన యామిన్ రాజ్కి, అలాగే విరాట్ కార్తీక్, అలాగే ప్రియాంక రెవ్రీకి, బండసాయి బక్సాయికి, యోగి కత్రి గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇప్పుడు అందరూ మాట్లాడతారు సినిమా గురించి, నేను ఒకటే ముక్కలో చెప్తాను. ఇది మంచి ఉగాది పచ్చడి లాంటి సినిమా అండి. అన్నీ ఉంటాయి ఇందులో. లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్ని సాంగ్స్ విన్నారు, మీరు అన్ని సాంగ్స్ చూశారు. మంచి అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. తప్పకుండా సెప్టెంబర్ 2 రోజు, సెప్టెంబర్ 2 అంటే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఆ రోజు మా డైరెక్టర్ గారు ఆయన పెద్ద ఫ్యాను, అందుకని ఆ రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు విరాట్ కార్తీక్. ఈరోజు మా టీంని ఆశీర్వదించడానికి అనుభవజ్ఞులు శివరెడ్డి అన్నగారి ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ అండి, హరిప్రసాద్ గారు అండ్ ఆనంద్ వేమూరి గారు. నాకు ఇది డెబ్యూ ఫిల్మ్ అండి. యాక్చువల్గా నాది రాజమండ్రి. ఒక బిజినెస్ పర్పస్లో ఇక్కడికి వచ్చాను. డైరెక్టర్ గారిని కొన్ని కారణాల వల్ల కలిసినప్పుడు ఆయన నాకు అసలు నాలో నటన ఉంది అంటే, యాక్చువల్గా నాకు డైరెక్షన్ అంటే పిచ్చి, ఆయన ఒక నటన ఉంది అని విషయం ఒక 20 నిమిషాల్లో డిసైడ్ చేసి ఆయన ఈ కథ చెప్పినప్పుడు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అవకాశం వస్తే చాలనుకునే టైం నాది. అటువంటి నేను కథలోకి వెళ్ళి నటిస్తున్నప్పుడు ఆ సీన్స్ అయి చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత వెయిటేజ్ నాకు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు. తర్వాత ఈ కథ అంతా అయిపోయిన తర్వాత, సినిమా షూటింగ్ అయిన తర్వాత ల్యాబ్లో కానీ కొన్ని ప్రివ్యూస్ చూసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఒక దర్శకత్వం చేసే డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ని ఎలా ఎంపిక చేస్తాడు, ఏం చూసి ఎంపిక చేస్తాడు అనేది ఆయన చూసి నేర్చుకున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ఉన్న సినిమాలు దొరకడం చాలా కష్టం. ఇది చిన్న సినిమాయే కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా ఈ సినిమాని పెద్ద సినిమా చేశారు మీ అందరి సహకారంతో. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ సినిమాని విజయవంతం చేయాలని ఒక్కరోజే మాకు అవకాశం ఉంది. ఇంకా మేము ప్రశాంతంగా ఉండడానికి ఎక్సైట్మెంట్ అయితే గట్టిగా ఉంది. ఎల్లుండ ఈ టైం కల్లా మా భవిష్యత్ అనేది పూర్తిగా మీ చేతిలో ఉంటుందని నమ్ముతున్నాను నేను. అది పాజిటివ్గా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నామో ఈ పెద్దల వల్ల, ఎల్లుండి కూడా అంతే పెద్దల వల్ల ప్రశంసలు పొందుతామని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య గారు.